The cyber crime unit of the Hyderabad police, హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్ పోలీస్ వాళ్ళు విడుదల చేశారు. హ్యాజ్ ఇష్యూడ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పడం జరిగింది. హ్యాజ్ ఇష్యూడ్ విడుదల చేశారు. ఏం విడుదల చేశారంటే ఏ పబ్లిక్ వార్నింగ్, ప్రజలకు ఒక హెచ్చరికను జారీ చేశారు. పబ్లిక్ వార్నింగ్ అంటే ఏంటి? ప్రజలకు హెచ్చరిక. ఎందుకు చేశారు ప్రజలకు హెచ్చరిక? ఏ విషయం పైన అంటే ఓవర్ అంటే పైన, షార్ప్ రైజ్ అని అంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న, వేగంగా వృద్ధి చెందుతున్న అని అర్థం. షార్ప్ రైజ్ దేంట్లో షార్ప్ రైజ్? ఏ విషయంలో ఏ విషయం వేగంగా వృద్ధి చెందుతోంది? ఇన్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్. డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ అనేది వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విషయంలో ప్రజలకు హెచ్చరిక చేశారు. డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఏంటంటే స్కామర్స్ చేసేటటువంటి మోసం అన్నమాట. స్కామర్స్ చేసేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి మోసం డిజిటల్ అరెస్ట్ అని అంటాం. ఇన్ విచ్ దాంట్లో స్కామర్స్ అంటే మోసం చేసేవాళ్ళు. స్కామర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇంపర్సనేట్ అని అంటే మరొక రూపం దాల్చడం, అంటే వేషం మార్చడం అన్నమాట. వేరొక రూపంలోకి అంటే వేరొక వేషం మార్చడం. ఇంపర్సనేట్ లా ఎన్ఫోర్స్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే చట్టాన్ని అమలు చేసే వ్యక్తిగా రూపాన్ని మార్చుకుంటారు. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రభుత్వ అధికారులుగా టు ఎక్స్టార్ట్ మనీ. ఎక్స్టార్ట్ అంటే దోపిడీ చేయడం. టు ఎక్స్టార్ట్ మనీ ఫ్రమ్, ఎవరి నుంచి దోపిడీ చేస్తారు? అన్సస్పెక్టింగ్ విక్టిమ్స్. సందేహించినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో, వేషం మార్చినా కూడా అనుమానించని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి డబ్బు దోచుకోవడానికి వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్గా, ప్రభుత్వ అధికారులుగా వాళ్ళ యొక్క రూపాన్ని మార్చుకుంటారన్నమాట.